విశ్వరూప సందర్శనమును గురించి భగవానునితో అర్జునుడు వేడుకొని చెప్పటము ఈ 26-27 శ్లోకాల్లో కూడా మనము తెలుసుకుంటాము. అమీచత్వాన్ ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్తాని తే త్వరమాణా విశంతి ద్రంష్టాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇదిగో ఇచ్చట చేరి ఉన్న ఈ ధృతరాష్ట్రపుత్రులు, దుర్యోధనాదులు, ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతి వేగముగా పరుగులు తీస్తూ ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్య పడి నుగ్గు నుగ్గైపోతుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుతున్నారు. ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూ భీష్ముడును, ద్రోణుడును, కర్ణుడును, వారి సేనల యందలి సమస్త రాజసమూహములను, అలాగే మన సేన యందలి సైనిక ప్రముఖులను నిన్ను త్వరితముగా చేరుచున్న వాళ్ళై కోరల చేత భయంకరములుగా ఉన్నట్టు నీ నోటి యందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ పండ్ల సందుల యందు చిక్కుకొనిన వారై చూర్ణమనర్చబడిన శిరస్సులతో కనిపించుచున్నారు అని భగవానునితో అర్జునుడు వేడుకొని చెప్తున్నారు. పరమాత్మయందు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి భేదం లేదు. ఆయన కాలాతీతుడు. భగవానునియందు కాలమునకు సంబంధించిన విభేదాలు కానీ విభజనలు కానీ ఉండనే ఉండవు. కాబట్టి భవిష్యత్తునందు జరగబోవునంతయు కూడా వర్తమానమందే విశ్వరూపంలో అర్జునునకు గోచరించడానికి కారణమైంది. భీష్మ, ద్రోణ, కర్ణాది కౌరవపక్ష వీరులు ఇంకా పాండవపక్షం వారు భవిష్యత్ కాలములో మృతి చెంది కాలగర్భంలో ప్రవేశించడం కూడా అర్జునుడు విశ్వరూపంలో స్పష్టంగా చూడగలిగాడు. దీని భావం ఏమిటి అంటే భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా పరమాత్మ యందు ఒకటే. గడిచిన అనేక యుగముల కాలము, రాబో అనేక యుగముల కాలము పరమాత్మ యందు వర్తమాన కాలమే అవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. భవిష్యత్తులో ఉంటాడు, వర్తమానంలో ఉంటాడు, భూతకాలంలో ఉంటాడు. ఏ కాలంలోనైనా ఆయన సృష్టే కాబట్టి ఆయనకు మార్పులు ఉండవు అని చెప్తున్నారు. అతడు కాలానికి అతీతుడు, కాలకాలుడు. కాలము వారి యందు కల్పించబడింది. ఆ కాలాలని భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ఆయనే కల్పించబడ్డాడు కాబట్టి ఆయనకి వీటితో సంబంధాలు కానీ వీటికి సంబంధించిన విభేదాలు కానీ ఉండవు అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఈ శ్లోకంలో వ్యక్తమనర్చబడిన భావాలని బాగా విచారిస్తే గొప్ప వైరాగ్యము జీవి యందు ఉదయిస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షముగా కనిపించే భీష్మ, ద్రోణాదులు అంటే ఆ పరిస్థితుల్లో యుద్ధభూమిలో కనిపిస్తున్నారు. వాళ్ళు ఆ క్షణమునందే వాళ్ళు ఏం చేస్తున్నారు, భయంకరమైన కాలము యొక్క కరాళ వదనమందు త్వరితముగా ప్రవేశిస్తున్నట్టుగా అర్జునుడు చూశాడు. భవిష్యత్తులో ఎలాగో వెళ్ళిపోతున్నారు వాళ్ళు మృత్యువాతబడి అని చూశాడు. ఈ ప్రకారంగానే ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ బంధుమిత్రులు, దాయాదులు, ఇంకా ధనధాన్యాలు, భవనాలు, క్షేత్రరామాలు, సంపదలు అన్నీ కూడా కాలగర్భంలో విలీనమైపోవటం అనియు ఇవన్నీ నశ్వరమైనవి అంటే నశించిపోయేవని జీవుడు భావించుకుంటాడు. ఈ సత్యాన్ని చక్కగా భావించుకుంటే దృశ్య పదార్థముల యందు అతడికి వైరాగ్య భావము తప్పనిసరిగా కలుగుతుంది అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. భవిష్యత్తును వర్తమానమున చూడగలగటమే జ్ఞానదృష్టి. భవిష్యత్తుని ఇప్పుడు జరుగుతున్న కాలంలో చూడగలగటమే జ్ఞానదృష్టి. రాబోయే మృత్యువును ఇప్పుడు భావించగలిగితే జీవుడి విజ్ఞత అయి ఉంటుంది. రాబోయే మృత్యువుని కూడా తెలుసుకోవడము అతని యొక్క జ్ఞానము, విజ్ఞత అయి ఉంటుంది. అట్టి భవిష్యత్ భావన చేత, మృత్యు చింతన చేత జీవుడు వైరాగ్యోపేతుడై జీవితాన్ని జాగ్రత్తగా నడుపుకోగలుగుతాడు. ఇలాంటివన్నీ తెలుసుకున్నందువల్ల ఆ జ్ఞాని ఏం చేస్తాడు, తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా నడుపుకుంటాడు. అప్పుడు భోగాదుల యందు అతడికి విరక్తి కలుగుతుంది. ఈ భోగాల యందు వాటికి విరక్తి కలుగుతుంది. భగవంతుని యందు భక్తి ఉదయిస్తుంది. మరణము సంభవించకముందే లక్ష్యప్రాప్తిని పొందవలననే దృఢ నిశ్చయము కలగజేసుకొని అందుల కోసము తీవ్రముగా ప్రయత్నిస్తాడు.
కాబట్టి విశ్వరూపమున అర్జునుడు చూడగలిగిన భవిష్యత్కాల చిత్రాన్ని ప్రతి ముముక్షువు కూడా తన హృదయమునందు చిత్రించుకొని వైరాగ్యయుక్తుడై లక్ష్యమైన పరమాత్మ ప్రాప్తి కోసము నిరంతరము ప్రయత్నము చేయాలి అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. ఇంకా భగవానుని యొక్క విశ్వరూపాన్ని గురించి భగవానునితో వేడుకొని చెప్పటము అర్జునుడు తదుపరి 28వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.